ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్ లో మనకి స్మార్ట్ ఆర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్ ద్వారా డిఫరెంట్ విజువల్ స్టైల్స్ ఉంటాయండి. వీటిలో మీకు కావాల్సిన దాన్ని చూజ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో టెస్ట్ అనేది మనమే ఎంటర్ చేసుకోవాలి, మనమే ఎడిట్ చేసుకొని ఆ డిజైనింగ్ అనేది కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు అలా కాదండి. ద్వారా ఎంఎస్ వర్డ్ లో ఉన్న ఒక పర్టికులర్ టాపిక్ ని లేదా ఒక పర్టికులర్ డేటాని స్కాన్ చేసి ఆటోమేటిక్ గా ప్రొఫెషనల్ గా విజువల్స్ అనేది క్రియేట్ అవుతాయండి. ఆ విజువల్స్ లో ఉన్న డేటాని అదర్ లాంగ్వేజ్ లో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా జనరేట్ అయిన విజువల్స్ ని మీరు పిఎన్జి ఫార్మాట్ లోకి, పీపీటీలోకి కన్వర్ట్ చేసి యానిమేషన్స్ కూడా అప్లై చేయొచ్చు. మరి ద్వారా ప్రొఫెషనల్ గా ఇలాంటి విజువల్స్ అనేది క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసే టూల్ వచ్చి napkin.ai. ఇప్పుడు ఈ టూల్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేర్చుకుందాం. చూడండి వ్యూవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లోకి వెళ్ళి నాప్కిన్ అని సెర్చ్ చేయండి. napkin.ai. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ గెట్ నాప్కిన్ ఫ్రీ ఈ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వండి. సెక్యూర్ గానే ఉండిద్దండి. డైరెక్ట్ గా లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చిందండి నోట్ ప్యాడ్ ఫార్మేట్ లో. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఏ డేటాకైతే విజువల్ గా క్రియేట్ చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ డేటాని మీరు కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసి విజువల్ గా క్రియేట్ చేయొచ్చు. లేదా ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ ఫైల్ ఒకటి ఉందండి, అందులో సమ్ డేటా ఉందండి, ఆ ఫైల్ డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ నాప్కిన్ అనే బటన్ ఉందా, ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. బ్రౌజ్ డాక్యుమెంట్, పీడిఎఫ్, పీపీటీ, హెచ్టిఎంఎల్ ఫార్మాట్ లో ఉన్న ఎలాంటి ఫైల్ అయినా సరే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అండి. బ్రౌజ్. నా ఫైల్ అనేది డెస్క్టాప్ మీద ఉందండి, విండోస్ కాన్సెప్ట్. కొంచెం టైం తీసుకొని ఆ ఎంఎస్ వర్డ్ లో ఉన్న డేటా మొత్తం మీకు ఇందులో అప్లోడ్ అవుతుందండి. ఇదిగోండి, ఎంఎస్ వర్డ్ లో ఉన్న డేటా మొత్తం మనకి ఇంపోర్ట్ అయిందండి. ఇప్పుడు జస్ట్ ఏదైనా పారాగ్రాఫ్ మీద కర్సర్ పెట్టండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఫ్లాష్ సింబల్ లాగా డిస్ప్లే అవుతుంది చూసారా. ఇప్పుడు పర్టికులర్ గా ఈ పారాగ్రాఫ్ వాటికి మనకి విజువల్ అనేది క్రియేట్ అవుతుందండి. అలా కాదండి, ఇక్కడ సంబంధించిన 4 టాపిక్స్ మీద నాకు కంప్లీట్ గా క్రియేట్ అవ్వాలనుకుంటే సెలక్షన్ చేయండి. సూపర్ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్, మినీ, అలానే మైక్రో మొత్తాన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఫ్లాష్ సింబల్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. జనరేట్ విజువల్స్. ఆటోమేటిక్గా ఆ డేటాని స్కాన్ చేసి ఇదిగోండి ఈ విధంగా డిఫరెంట్ విజువల్స్ అనేది క్రియేట్ అవుతాయండి. మీకు కావాల్సిన దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసిన డేటాలో హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, అలానే ఇయర్ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా ఉంటేనే అప్పుడు మీకు ఆ విజువల్ అనేది కొంచెం క్లియర్ గా ఉండిద్దండి. ఇలా మీకు కావాల్సిన స్టైల్ ని చూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎలాంటి డేటా అయినా సరే అండి. ఇక్కడ మెమరీ మెజర్మెంట్స్ ఉందండి. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి ఇదిగోండి ఫ్లాష్ సింబల్, దీని మీద క్లిక్ చేశాను. మీరు సెలెక్ట్ చేసే డేటాని బట్టి ఇదిగోండి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. అలా మీ దగ్గర ఉన్న డేటాతో ఇలా ప్రొఫెషనల్ గా విజువల్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. అంతేగాని ఇండివిజువల్ గా టైప్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఇక్కడ నేను కంప్యూటర్స్ గురించి ఈ విధంగా డిజైన్ క్రియేట్ చేశానండి. వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఆ స్టైల్ కి సంబంధించిన అందులోనే డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. మీకు కావాల్సిన చూజ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనకి స్కాన్ చేసి మీకు కావాల్సిన స్టైల్ని మీరు ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు అండి. ఆ సెలెక్ట్ చేసిన స్టైల్లో మళ్ళీ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే సెలక్షన్ చేశారో ఇక్కడ మీకు విజువల్ అయితే క్రియేట్ అవుతుందండి. ఇక్కడ మీకు ఈ విజువల్ కి సంబంధించిన టాప్ రైట్ లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మళ్ళీ ఇక్కడ మీరు స్టైల్ ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ స్టైల్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీని సైజ్ కూడా, దీని రేషియో కూడా మార్చుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇలా టోటల్ విజువల్ ని చేంజ్ చేయడమే కాదండి, పర్టికులర్ షేప్, కలర్స్, టెక్స్ట్, ఐకాన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పర్టికులర్ షేప్ ని సెలక్షన్ చేసి ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ పెంచుకోవచ్చు, అలైన్మెంట్ మార్చుకోవచ్చు, అండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలా ఇండివిజువల్ టెక్స్ట్ కూడా మీరు సెలక్షన్ చేసి డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఆ టెక్స్ట్ ని షేప్స్ లో కూడా ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఉన్న ఐకాన్స్ ని మీరు సెలక్షన్ చేసి వాటి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. వాటి ప్లేస్ లో వేరొక ఐకాన్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫైనల్ గా ఆ విజువల్ ని మీరు పిఎన్జి ఫార్మాట్ లోకి, పీడిఎఫ్ ఫార్మాట్ లోకి, అండ్ పీపీటీ ఫార్మాట్ లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండి. ఈ విజువల్ ని సెలక్షన్ చేసి టాప్ రైట్ లో మనకు ఆప్షన్స్ ఉన్నాయా, డౌన్లోడ్ సింబల్ ఉంది చూడండి, ఎక్స్పోర్ట్, దీన్ని క్లిక్ చేయండి. పిఎన్జి, పీడిఎఫ్, పీపీటీ మీకు కావాల్సిన ఫార్మాట్ లోకి డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఇప్పుడు ఈ విజువల్ ఉందండి, నేను డైరెక్ట్గా పీపీటీలోకి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సెలక్షన్ చేశాను, డౌన్లోడ్, సేవ్. విత్ ఇన్ సెకండ్స్లో మీకు డౌన్లోడ్ అయిపోతుందండి. ఇదిగోండి డౌన్లోడ్స్లో మనకి పీపీటీ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిందండి. డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకోవచ్చు.
ఇలా పీపీటీలో అప్లోడ్ చేసిన ఈ పర్టిక్యులర్ విజువల్ని ఏం చేయొచ్చు, మీరు యానిమేషన్స్ అప్లై చేసుకోండి, డిజైనింగ్స్, థీమ్స్ అన్నీ అప్లై చేసుకోండి. ఇలా హెడ్డింగ్స్కి అందులో ఉన్న డేటాకి మీరు యానిమేషన్స్ అప్లై చేసుకోండి. పార్ట్స్ వైజ్గా కూడా మీరు ఇండివిజువల్ షేప్స్కి మీరు యానిమేషన్స్ అప్లై చేసుకోవచ్చు అండి. అలా స్ప్లిట్ అయ్యే మీకు ఇంపోర్ట్ అవుతుందండి. ఈజీగా ఈ విధంగా మీరు పీపీటీలో యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఇది ఇండివిడ్యువల్‌గా మనం పీపీటీలో క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అంత ప్రొసీజర్ లేకుండా ఏఐ ద్వారా ఈ విధంగా ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చండి. కానీ మీరు టైప్ చేసిన డేటా అందులో టాపిక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మీకు విజువల్ అనేది క్లారిటీగా వస్తుంది. ఓకేనా? అలానే ఆ విజువల్స్‌ని మీరు మీకు కావాల్సిన లాంగ్వేజ్‌లో గూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్స్ టాపిక్ ఉందండి. ఫస్ట్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్ దాకా ఆ డేటాని సెలక్షన్ చేసి స్కాన్ చేసాం. డైరెక్ట్‌గా ఇక్కడ మనకి లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్‌లోనే వచ్చిందండి. అలా కాదండి తెలుగులో రావాలి, హిందీలో రావాలి. అలా రావాలంటే మీరేం చేస్తారండి? ఇక్కడ మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్‌లో గేర్ ఐకాన్ ఉందా? దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ విజువల్స్ ఇంగ్లీష్‌లో ఉందండి. మీకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోండి. ఇక్కడ నేను తెలుగు సెలక్షన్ చేశానండి. ఓకేనా? ఇప్పుడు మీరేం చేస్తారు? ఏదైనా ఒక టాపిక్‌ని సెలక్షన్ చేయండి. జనరేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్ సేమ్ డేటానే సెలక్షన్ చేస్తున్నానండి. ఓకే. ఫ్లాష్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇదిగోండి వితిన్ సెకండ్స్‌లోనే మనకి తెలుగులో వచ్చేస్తుందండి. ఓకేనా? ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డిజైన్‌ని మీరు పీడీఎఫ్‌లోకి, పీపీటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి వ్యూయర్స్ ఇక్కడున్న డేటా అనేది సెపరేట్‌గా ఎంఎస్ వర్డ్‌లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసామండి. అలా కాదండి ఏఐ ద్వారానే ఒక పర్టిక్యులర్ టాపిక్ ఆ డేటా అనేది అదే జనరేట్ అవ్వాలి. దానికి సంబంధించిన విజువల్స్ అనేది క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? ఇక్కడ న్యూ నాప్కిన్ ఈ ఐకాన్‌ని క్లిక్ చేసి డ్రాఫ్ట్ విత్ ఏఐ. ఏఐ ద్వారానే మీకు కావాల్సిన టాపిక్‌కి సంబంధించిన డేటా అనేది జనరేట్ అవుతుందండి. దాన్ని మీరు విజువల్స్ అనేది క్రియేట్ చేయండి. ఓకేనా? డ్రాఫ్ట్ విత్ ఏఐ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. చాట్ జీపీటీ లాగే ఉండిద్దండి. ఇక్కడ మీకు ఎలాంటి కాన్సెప్ట్ అయితే కావాలో దాన్ని టైప్ చేయండి. ఇక్కడ నాకు ఎక్సెల్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ టైప్ చేశానండి. కొంచెం టైం తీసుకొని ఎక్సెల్‌కి సంబంధించిన డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి. ఇందులో మీకు కావాల్సిన ఫంక్షన్స్ ఇక్కడ లుకప్ ఫంక్షన్స్ కొన్ని వచ్చినాయండి. ఇందులో పర్టిక్యులర్‌గా వీలుకప్, హెచ్‌లుకప్ ఈ పర్టిక్యులర్ డేటా వాటికి సెలక్షన్ చేసి ఫ్లాష్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్‌గా విజువల్స్ క్రియేట్ అవుతాయి. అండ్ డిఫాల్ట్‌గా తెలుగు లాంగ్వేజ్ ఉంది కాబట్టి తెలుగులో మీకు డేటా వస్తుందండి. మీరిక్కడ లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోండి. డిఫాల్ట్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు సెలక్షన్ చేసి క్లిక్ చేయండి. ఓకేనా? ఇలా ఈజీగా ఏఐ ద్వారా మీరు ప్రొఫెషనల్‌గా విజువల్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. అండ్ పీపీటీలో కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చండి. ఓకే వియర్స్. వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్ సెంటర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.